హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో స్పెషల్ అయిన నాటుకోడి పులుసు చేసి చూపించబోతున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ కర్రీ ఎలా చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేసుకుందాము. నేను ఇక్కడ 1 kg చికెన్ వరకు తీసేసుకున్నాను. నాటుకోడి చికెన్ అండి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని తెచ్చేసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకున్నాక దీన్ని మ్యారినేట్ చేసుకోనేకి ఫస్ట్ మనము 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం చిటికెడంత పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పొడి వేసేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా చికెన్ మసాలా పౌడర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. సో ఇలా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు మనము మ్యారినేట్ చేసి పెట్టుకుంటాము. ఇలా మొత్తము మ్యారినేట్ చేసుకొని ఉప్పు కారము అన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసేసుకున్నాము ఈ చికెన్ని. ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక దాంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకుంటాము. అవి బాగా వేగాక ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసేసుకొని నేను అదే ఆయిల్లో వేసేసుకుంటున్నాను. సో ఆనియన్స్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. చూసారా, మనకి ఆనియన్స్ అనేటివి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అంతా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే ఆనియన్స్లోకి వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ని నేను స్మాల్గా కట్ చేసేసుకొని ఆనియన్స్తో పాటు వేసేసుకున్నాను. సో ఆనియన్స్ టమాటాస్ బాగా వేగాలండి. కొంచెం బాగా ఫ్రై చేసుకొని కుక్ చేసుకుందాము ఒక 10 మినిట్స్. ఆనియన్ టమోటా అనేవి బాగా వేగిపోయాయి మనకి. సో ఇప్పుడు దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుందాము. సో ఈ చికెన్ అంతా బాగా వేసేసుకొని కొంచెం ఆనియన్స్ టమోటాస్తో కొంచెం మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే చికెన్లో మనము ఆ చికెన్ మునిగే అంతా వాటర్ వేసుకుంటాము అదే కుక్కర్లో.
వాటర్ అన్నీ వేసాక మొత్తం బాగా కలుపుకునేసేయండి. సో మొత్తం కలుపుకున్నాక ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ఉప్పు అనేది దీంట్లోకి వేసుకుంటాము. వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాము. ఆ ఉప్పు కారము ఎందుకంటే ఇందాక మ్యారినేట్ చేసిన దాంట్లో సరిపోకపోతే ఇప్పుడు వాటర్ పోసాం కదా, సో మొత్తం ముక్కలకి ఈ గ్రేవీలోకి పట్టేక అనేసి కొంచెం కారము ఉప్పు అనేది నేను యాడ్ చేసేసాను. సో లాస్ట్లో అలాగే మనం కుక్కర్ మూత మూసే ముందు కొంచెం కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా ఆ గ్రేవీలోకి వేసేసుకొని ఇంకా లాస్ట్లో ఉప్పు కారము మసాలాసు అన్నీ ఒకసారి చూడండి అన్నీ పట్టాయా లేదా అనేసి. తర్వాత కుక్కర్ మూత క్లోజ్ చేసేసి పెట్టేసేయండి. సో ఇది నాటుకోడి కాబట్టి నేను ఒక 6 విజిల్స్ అనేది రానిచ్చాను. సో 6 విజిల్స్కి నాకు బాగా ఉడికిపోయిందండి గ్రేవీ అనేది. చూసారా 6 విజిల్స్ విజిల్ అంతా అయిపోయాక నేను ఓపెన్ చేస్తున్నాను. చూసారా చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది చికెన్ అనేది. ఇలా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.